హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు అఫీషియల్గా ఆఫీసర్ లెవెల్ పొజిషన్స్కి సంబంధించి వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. గ్రేడ్ ఏ పొజిషన్ అన్నమాట. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నుంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు గైస్. ఈ జాబ్ గనక మీరు కొడితే లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్రెషర్‌కి ఆల్మోస్ట్ 1,00,000 ప్లస్ సాలరీ గైస్. 17 లాక్స్ ప్యాకేజ్ పర్ యానమ్ అనమాట. సో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి ఎటువంటి లింక్ అయినా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్‌లో పేస్ట్ చేశాను. అక్కడ నుంచి యాక్సెస్ చేయండి గైస్. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. సో ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను ప్రస్తుతానికి. ఈ వెబ్‌సైట్ నేను డిస్కస్ చేసినట్టు టెలిగ్రామ్ ఛానల్‌లో పేస్ట్ చేశాను. అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. కెరియర్స్ అనే డ్రాప్ డౌన్‌లో క్లిక్ చేసిన తర్వాత లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్స్ పైన చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ రీడ్ ద అడ్వర్టైజ్మెంట్, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్, ఇంజినీర్స్ ఆఫీసర్స్ అని ఉంది కదా, ఆఫీసర్ గ్రేడ్ లెవెల్‌కి సంబంధించింది. సో ఇక్కడ క్లిక్ చేసి మనకు పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో మీ అందరితో డిస్కస్ చేసినట్టు ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇంజినీర్స్ ఆఫీసర్స్ గ్రేడ్ ఏకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. మనకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. 5th సెప్టెంబర్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకు కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటల్ ఇంజినీరింగ్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారందరూ అప్లై చేసుకోవచ్చు. ముందుగా క్వాలిఫికేషన్స్‌లోకి వెళ్ళిపోతే గనక బీఈ, బీటెక్ ఎవరైతే చేస్తున్నారో 65% కంటే తక్కువ ఉండొద్దనమాట. వారందరూ ఎలిజిబుల్ అనమాట. జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 55% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే సరిపోతుంది. సో ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో కెమికల్ ఇంజినీరింగ్ చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ వచ్చేసి కెమికల్ టెక్నాలజీ లేదా కెమికల్ అండ్ బయోకెమికల్, పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ రిఫైనరీ. సో ఇలా బీఈ, బీటెక్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ కంప్యూటర్, ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ పవర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. సో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ చూసుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ. సో ఇలా ప్రతి ఒక్క సబ్ స్ట్రీమ్‌లో ఎవరైతే బీఈ, బీటెక్ పూర్తి చేసుకున్నారో 65% మార్క్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు 65% ఉండాలా. మిగతా క్యాండిడేట్స్‌కి 55% ఉంటే సరిపోతుంది గైస్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. ఓకే. సో ఇది ఈ పొజిషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఎవరైతే ఈ డిసిప్లిన్‌లో మనకు క్వాలిఫికేషన్ ఉంది వారు మాత్రమే అప్లై చేయండి. ఎవరు వేరే వాళ్ళు అప్లై చేయదని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఏమంటారు, రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫైనల్ ఇయర్‌లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ 31 అక్టోబర్ లోపు మీరు డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఏజ్ క్రైటీరియాలోకి వెళ్ళిపోతే గనక మనకు మాక్సిమం 26 ఇయర్స్ వరకైతే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ క్రైటీరియా మాక్సిమం. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నాట్ మోర్ దెన్ 26 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. రిలాక్సేషన్ టు ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫ్రమ్ అదర్ కేటగిరీస్ షల్ అప్లై యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్. ఓకే. సో జనరల్‌కి వచ్చేసి మనకు 1989 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. బోర్న్ ఆన్ ఆఫ్టర్ డేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 1999, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 1918 అనమాట. ఓబీసీ వచ్చేసి 1996, అలాగే నాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 1986 అనమాట. సో ఇలా మనకు యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం అయితే రిలాక్సేషన్ ఉందనమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే 5th సెప్టెంబర్ అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 21 సెప్టెంబర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అడ్మిట్ కార్డ్ వచ్చేసి 17th అక్టోబర్ ఇస్తారు. ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 31 అక్టోబర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్‌గా మనకు అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలని క్లియర్ చెప్పారు. ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ అండ్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఇనిషియల్‌గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టాస్క్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి 100 ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఉంటాయి. మల్టిపుల్ ఆబ్జెక్టివ్ క్వెషన్స్. సెక్షన్ ఏ, సెక్షన్ బిలో డొమైన్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. సెక్షన్ డీలో డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి 50 క్వెషన్స్ ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 20 క్వెషన్స్, లాజికల్ రీజనింగ్ 15 క్వెషన్స్, వర్బల్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 15 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో ఈచ్ క్వెషన్ వచ్చి 1 మార్క్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 మార్కింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. టెస్ట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్,
షెల్ బి టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్ ఇస్తారు. 20 మినిట్స్ పర్ అవర్ ఫర్ కంపెన్సేటరీ టైమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షెల్ బి గివెన్ టు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. 20 మినిట్స్ కంపెన్సేషన్ టైమ్ ఇస్తారు వాళ్ళకు. నార్మల్ పీపుల్‌కి వచ్చేసి 150 మినిట్స్ అనమాట. అలాగే మనకు చూసుకున్నట్టయితే ప్రొవిజన్ ఆఫ్ స్క్రైబ్‌కి ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే ఎవరికైతే చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్ సివిల్ సర్జన్ గాని, మెడికల్ సూపరింటెండెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్ళకి స్క్రైబ్ ప్రొవైడ్ చేస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు టెస్ట్ సెంటర్స్ అయితే హైదరాబాద్‌లో ఉన్నాయి. అలాగే మనకు విజయవాడ, గుంటూరు, వరంగల్, తిరుపతి, అలాగే విశాఖపట్నంలో అయితే మనకు ఉన్నాయన్నమాట తెలుగు రాష్ట్రాల్లో. సో, మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయితారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్క్స్‌కి వాళ్ళని గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టాస్క్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది కూడా క్లియర్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. సో, మినిమమ్ వచ్చేసి పర్సెంటేజ్ సెక్యూర్ చేయాల్సి ఉంటుందన్నమాట. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 40% ఇన్ ఈచ్ సెక్షన్ ఏ అండ్ బి అండ్ మినిమమ్ 45% మార్క్స్ ఓవరాల్ రావాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకు. క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 35% సెక్యూర్ చేస్తే సరిపోతుంది సెక్షన్ ఏ అండ్ బి. ఓవరాల్‌గా 40% వస్తే సరిపోతుంది సెక్షన్ ఏ అండ్ బి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 25% సెక్యూర్ చేయాలా. ఓవరాల్‌గా వచ్చేసి 30% సెక్యూర్ చేస్తే సరిపోతుందన్నమాట సెక్షన్ ఏ అండ్ బి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి విల్ బి వెరిఫైడ్ బిఫోర్ జీడీ అండ్ జీటీ అండ్ పీఐ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది బిఫోర్ గ్రూప్ డిస్కషన్ అలాగే గ్రూప్ టాస్క్స్ ముందు అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారన్నమాట. సో, మెరిట్ లిస్ట్ ఎట్లా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 85% ఇస్తారు. గ్రూప్ డిస్కషన్‌కి అండ్ గ్రూప్ టాస్క్‌కి 5% ఇస్తారు. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి 10% అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాంపోజిట్ స్కోర్ చూసుకున్నట్టయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి వచ్చి 45% రావాలా. అలాగే మినిమమ్ పాసింగ్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీకి 40%, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 30% వస్తే సరిపోతుందన్నమాట. కాంపోజిట్ స్కోర్ మినిమమ్ పాసింగ్ మార్క్స్ అన్నమాట. ఓకే. సో, ఫీస్ స్ట్రక్చర్‌లోకి వెళ్ళిపోతే గనుక అప్లికేషన్ ఫీస్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డైమెన్షన్స్ సంబంధించి క్లియర్‌గా ఇచ్చారు. ఫీస్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎగ్జామ్టెడ్ అనమాట. బట్ ₹500 అయితే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే ప్లస్ జీఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. మిగతా క్యాండిడేట్స్ అందరూ ఎగ్జామ్టెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది మనకు. అలాగే మనకు ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. రెమ్యునరేషన్‌లోకి వెళ్ళిపోతే గనుక మనకు బేసిక్ పేనే 50,000 నుంచి 1,60,000 ఉంటుంది. కాబట్టి ఇనిషియల్ బేసిక్ పే 50,000 అంటే మనకు సాలరీ 1,00,000 ప్లస్ వస్తుంది. అప్రాక్సిమేట్‌గా 17.7 లాక్స్ పర్ యానమ్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. గ్రాస్ అమౌంట్ అన్నమాట. మనకు లీవ్ ఫేర్ అసిస్టెన్స్ ఉంటుంది. కాంట్రిబ్యూట్ సూపర్వైజేషన్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. గ్రాట్యుటీ ఉంటుంది. సో, ఇవన్నీతో కలుపుకొని 17.7 లాక్స్ పర్ యానమ్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, సర్వీస్ బాండ్ ఉంటుంది గైస్. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క సర్వీస్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. మినిమమ్ పీరియడ్ 3 ఇయర్స్ సర్వ్ చేస్తామని చెప్పి ఇంజినీర్ ఆర్ ఆఫీసర్. జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 3 లాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో వెళ్ళిపోతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 50,000 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, అలాగే ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అపియర్ ఫర్ గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ విల్ బి రీయింబర్స్డ్ సెకండ్ ఏసీ రైల్ ఫేర్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు గైస్. ఓకే. సో, మీకు సెకండ్ ఏసీ కూడా రీయింబర్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకండి గైస్. ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలో, ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి, ఎలా అప్లై చేయాలనేది కావాలంటే గనుక కమెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్. ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే గనుక కమెంట్స్‌లో కమెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. సో, అస్సలు వదలొద్దు గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్